వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఏలూరు జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి ఏలూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏలూరులోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, జాతీయ రహదారులు తనిఖీలను ముమ్మరం చేశారు. వాహన తనిఖీలను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పర్యవేక్షించారు. అనుమానాస్పద వాహనాలను వెంటనే సీజ్ చేయడంతో పాటు పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. డాగ్, బాంబ్ స్క్వాడ్లు రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లో ప్రయాణికులను అప్రమత్తం చేశారు. ఏలూరు రైల్వే స్టేషన్లో తనిఖీలను ఐజీ, ఎస్పీ పర్యవేక్షించారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రధాన రహదారులు, కూడల్లో తనిఖీలు నిర్వహించారు. జాతీయ రహదారిపై కలపర్రు టోల్ ప్లాజా వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సీఆర్పీఎఫ్ బలగాలు, స్పెషల్ ఫోర్స్ బృందాలు, పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరినీ అలర్ట్ గా ఉంచడం కోసం నైట్ యాంటీ సబెటాజ్ చెక్స్ మన జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఈ చెకింగ్స్ లో భాగంగా మన వైటల్ ఇన్స్టిట్యూషన్స్ అయిన రైల్వే స్టేషన్స్, బస్ స్టాప్స్, టోల్ ప్లాజాస్ ఇట్లాంటి దగ్గర ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు సంచరిస్తున్నారా, ఏదైనా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ ఏదైనా క్యారీ చేస్తున్నారా అన్న దృష్టిలో ఈ చెకింగ్స్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజల్లో కూడా ఒక రకమైన అవేర్నెస్, అలర్ట్నెస్ పెరుగుతుంది. పోలీసులకు కూడా వాళ్ళు ఏదైనా అనుమానాస్పదంగా చూసినా, ఒక కొత్త వ్యక్తుల్ని చూసినా, ఏదైనా ఇతర దేశస్తులు లాగా వాళ్ళకి ఏదైనా అనుమానాస్పదంగా ఉన్నా కూడా వాళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా దయచేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్లస్ ఎట్టి పరిస్థితుల్లోనూ భయానికి గురవాల్సిన అవసరం లేదు. అన్ని ఫోర్సెస్ ప్లస్ పోలీస్ సన్నద్ధంగా ఉన్నారు. ప్లస్ ఎట్ ద సేమ్ టైం మనం అలర్ట్ గా ఉండాలి. ప్రతి పౌరుడు కూడా అలర్ట్నెస్ తో ఉంటే ఎలాంటి ఇష్యూ జరగబోతున్నప్పుడే మనకి తెలిసిపోతుంది. దాని గురించి ఇన్ఫర్మేషన్ పోలీస్ కి కానీ, పోలీస్ కంట్రోల్ రూమ్ 112 ఫోన్ చేసినా విల్ వెరిఫై దట్ ఇన్ఫర్మేషన్. ఇంకొకటి ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో హేట్రెడ్ వ్యాపింప చేయడానికి, ఈ సోషల్ మీడియా ద్వారా దేశంలో మత కల్లోలాలు సృష్టించడానికి, ఫేక్ న్యూస్ సృష్టించడానికి చాలా మంది ప్రయత్నం చేస్తుండొచ్చు. ఏదైనా అటాక్ అయిపోయిందని కానీ, ఫలానా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ మీద అటాక్ అయిందని చెప్పి మతాల మధ్య అల్లకల్లోలం సృష్టించడానికి అట్లాంటివి కూడా శత్రువు మైండ్ లో ఉంటాయి. కాబట్టి వాళ్ళకి మన దగ్గర ఏమి గొడవలు పడితే మనం వీక్ అవుతాం కాబట్టి ఆ స్ట్రాటజీ కూడా ఉంటాయి. కానీ అట్లాంటి అవకాశం మనం ఇవ్వకుండా అందరం కలిసిమెలిసి ఈ పరిస్థితులు ఏదైతే ధైర్యంగా ఎదుర్కోవడానికి అలర్ట్ గా ఉండాలని కోరుతున్నాము. దాంట్లో భాగంగానే పోలీస్ కూడా ప్రజల్లో ఈ స్థైర్యాన్ని నింపడం కోసం ఈ చెకింగ్స్ అనేవి
రెగ్యులర్ గా చేపట్టడం జరుగుతుంది. మొన్న మాక్ డ్రిల్స్ చూసారు అందరూ, అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి మాక్ డ్రిల్స్ చేయడం జరిగింది. ఇవి రెగ్యులర్ యాక్టివిటీ కింద చేస్తాము. వీఆర్ యూజింగ్ ఆల్ అడ్వాన్స్డ్ డ్రోన్స్ కావచ్చు, మన ఫైర్ ఎక్విప్మెంట్ కావచ్చు, మన ఎవాక్యుయేషన్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా సన్నద్ధంలో కూడా మన భాగం. దీన్ని ఆపరేషన్ అభ్యాస్ అని కూడా దానికి ఒకటి పేరు కూడా పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈ మాక్ ట్రయల్స్ కానీ, మాక్ చెకింగ్స్ కానీ, ఈ వెహికల్ యాంటీ సాబిటైజ్ చెకింగ్స్ కానీ ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా చేయాలి. వివిధ రకాల సమస్యలతో జనవానికి వచ్చిన ప్రజలను పవన్ కళ్యాణ్ కలిసి వారి నుంచి వినతి పత్రాలు తీసుకుని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి రాజోలు ఎమ్మెల్యే దేవ ప్రసాద్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. పాకిస్తాన్పై దాడుల అనంతరం ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతపై కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా కడప రైల్వే స్టేషన్లో విపత్తు సమయంలో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలన్న దానిపై మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెర్కూరి తెలియజేశారు. కడప నగరంలోని రైల్వే స్టేషన్లో నిర్వహించిన మాక్ డ్రిల్లో జిల్లా కలెక్టర్ జేసీ కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తర్వాత కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతి చోట నిరంతరం నిఘా పటిష్టం చేశాయని అన్నారు. విపత్తు వస్తే ప్రజలు ఎలా అలర్ట్ గా ఉండాలన్న దానిపై దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారని, అందులో భాగంగా కడప రైల్వే స్టేషన్లో కూడా మాక్ డ్రిల్ నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ఉత్తర్వుల మేరకు అలాగే అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు నిన్న ఈరోజు జిల్లాలో ఈ మాక్ డ్రిల్స్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మన జిల్లా నోటిఫైడ్ జిల్లాలో లేకపోయినా కూడా మన జిల్లాలో ఉన్నటువంటి కీ ఇన్స్టాలేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే విద్యుత్ ఉత్పత్తి రంగంలో కానివ్వండి, లేకపోతే మనకి యూసీఎల్ అనేది ఒక ఇంపార్టెంట్ ఇన్స్టాలేషన్ ఉంది. అదేవిధంగా వివిధ ఇన్స్టాలేషన్స్ అంటే మనకి ఐఓసిఎల్, హెచ్పిసిఎల్, ఆర్టీపీఎస్, రైల్వే స్టేషన్స్, ఇటువంటి ముఖ్యమైనటువంటి, అలాగే హాస్పిటల్స్, ఇటువంటి ముఖ్యమైనటువంటి ఇన్స్టాలేషన్స్లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనేది ఈ యొక్క కార్యక్రమం ద్వారా యంత్రాంగాన్ని, అలాగే సివిలియన్ ఆఫీసర్స్ని, సివిలియన్స్ని, అలాగే వివిధ డిపార్ట్మెంట్స్ని కూడా అలర్ట్ చేయడానికి ఈ యొక్క మాక్ డ్రిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఎటువంటి ఈవెంట్కైనా కూడా మనం సిద్ధంగా ఉన్నాము అనేది తెలియచేయడానికి, అలాగే ప్రజలందరినీ కూడా వారు ఏం చేయాలనే దానిపైన ఒక అప్రమత్తతని క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగిస్తాం. అంటే దానిపైన ఒక స్పష్టమైనటువంటి ప్రోటోకాల్ భారత ప్రభుత్వం నుంచి రిలీజ్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, బాంబింగ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా జరిగినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలనేది ఈ యొక్క మొత్తం మాక్ డ్రిల్ యొక్క కార్యక్రమం. అది మనం ఈరోజు రైల్వే స్టేషన్ తీసుకున్నాం. ఎక్కడైనా కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వటం, అలాగే కోఆర్డినేటెడ్గా రెస్పాండ్ అవ్వటం, ఇమీడియట్గా రెస్క్యూ రిలీఫ్ని ఏర్పాటు చేయటం,
ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాకిస్తాన్ పశ్చాత్తాపం లేకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడాన్ని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. దాడిలో పాల్గొన్న త్రివిధ దళాలకు శుభాకాంక్షలు తెలిపారు. సరిహద్దు భద్రతపై రాజకీయాలు అవసరం లేవని, కేంద్ర చర్యలకు కాంగ్రెస్ పూర్తి మద్దతు తెలుపుతుందని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నారని భరోసా ఇచ్చారు. పాత్ర పోషించినటువంటి త్రివిధ దళాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రాజకీయాలు లేవు. వల్ల భారతదేశము సరిహద్దు అంతర్గత భద్రతకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో స్పష్టంగా చెప్పినారు. భారత ప్రభుత్వ చర్యలకు మేము మద్దతునిస్తామని చెప్పి దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. అంతర్గతంగా భద్రతంగా ఉండాలి. సరిహద్దుకు సంబంధించి ఎక్కడ కూడా తల ఒగ్గకుండా దయాదు దేశాలు ఎవరు వచ్చినా సరైన బుద్ధి చెప్పే విధంగా వ్యవహారం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతాను. ఈ రోజు తెలంగాణ ప్రజలు కూడా ఎవరు కూడా ఆందోళన చెందే అవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ప్రభుత్వము, అధికారులు, పోలీసులు అప్పటికప్పుడు ఎక్కడికక్కడ అన్ని రకాల అందుబాటులో ఉండి ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి అంశాలకు సమస్య రాకుండా చూస్తూ ఉన్నారు. ఎవరైనా ఏదైనా అంశాన్ని, సెన్సిటివ్ అంశాన్ని దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా హైదరాబాద్ సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు పోలీస్, రెవెన్యూ తదితర అధికారులతోటి కోఆర్డినేట్ చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా హైదరాబాద్ సెన్సిటివ్ ప్లేస్ అయినప్పటికీ అంతే ఎఫెక్టివ్ పోలీసు ఉన్నారు కాబట్టి చిన్న అనుమానాస్పద అంశం వచ్చినా వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు. పునర్విభజన చట్టంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. వైసీపీ కార్యకర్తలు వేధిస్తున్న పోలీసు అధికారులను వదిలిపెట్టబోమన్న జగన్. జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని హామీ. ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్న అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధి. అంగరంగ వైభవంగా అనంతలక్ష్మి సమేత సత్యదేవుని కళ్యాణ మహోత్సవం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.